ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పివి సునీల్ కుమార్ని సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో పివి సునీల్ కుమార్ సస్పెన్షన్కి కారణం ఏంటనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడు. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో అండి. ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏంటి అసలు ఆయన సస్పెన్షన్కి కారణం ఏంటి? ఎందుకు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసిందంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఆయన సస్పెండ్ చేయడానికి ప్రభుత్వం చూపించిన రీజన్ ఏంటంటే విదేశీ పర్యటనలు. ఆయన గత 5 ఏళ్లలో ఏపీసీఐడి చీఫ్గా ఉన్న నేపథ్యంలో ఒక ఐపీఎస్ అధికారి ఒక శాఖకి చీఫ్గా ఉన్న నేపథ్యంలో ఆయన ఆన్ రోల్ కానీ ఆఫ్ రోల్ కానీ పర్సనల్ పని మీద విదేశాలకు వెళ్ళినా లేదా ప్రభుత్వ పని మీద విదేశాలకు వెళ్ళినా ఖచ్చితంగా ఇంటిమేట్ చేయాలి హైర్ అఫీషియల్స్ కాబట్టి. ఎందుకంటే వాళ్ళ కదలికలు ఏంటి అన్ని కూడా ప్రభుత్వానికి తెలియాలి. వీళ్ళు కూడా నేను ఇవాళ వీక్ ఆఫ్ తీసుకున్నాను, ఇవాళ పర్సనల్గా ఫ్యామిలీతో ఉన్నాను, నాకు ప్రభుత్వానికి ఏమైనా సమాధానం ఇవ్వాలి చెప్పండి, ఎప్పుడైనా ఎనీ టైం ఫోన్ అటెంప్ట్ చేయాలి, మాట్లాడగలరు. దానికి సెపరేట్గా వాళ్ళకి ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు. సో ఈ వ్యక్తి గత 5 ఏళ్లలో మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉండడం వల్ల, లేదా సిఐడి చీఫ్గా ఉండడం వల్ల, లేదంటే పివి సునీల్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఫేవర్గా, ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయనకి బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెప్పిన లిస్టులో ఆయన కూడా ఉన్నారు. సో దాంతో తెలియదు, మొత్తానికి ఈయన కొన్ని విదేశీ పర్యటన చేశారు. ఎలాగా? ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయకుండా. అదే చెప్తున్నాను కదా, ఒకవేళ మీరు సెలవులో వెళ్తేనే ఆ సెలవు టైంలో ఎక్కడుంటారు, డ్యూరింగ్ సెలవు పీరియడ్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు మెయిల్లో కానీ దాంట్లో లీవ్ ఫామ్ లో మెన్షన్ చేయాలి. అట్లాంటిది ఎనీ మెన్షన్స్ లేకుండా మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఫీల్ అయ్యి ఆయన చాలా దేశాలు పర్యటించాడంట. ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్తే మొన్న అక్టోబర్ నవంబర్ వరకు కూడా 2023 ఫిబ్రవరి వరకు కూడా 24 ఫిబ్రవరి అంటే జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయింది. ఫిబ్రవరి నుంచి ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ప్రతి 2-3 నెలలకి ఒక విదేశీ పర్యటన. సో ఒక హైర్ అఫీషియల్ విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు పర్సనల్ గా అయితే ఆయన పెట్టుకుంటాడు, ప్రభుత్వ పరంగా వెళ్తే మేబీ అది కొంత ప్రభుత్వానికి కూడా దానికి లెక్కలో చూసి సబ్మిట్ చేసి బిల్ క్లెయిమ్ చేసుకుంటారు. సో అలాగే ఈయన వెళ్ళిన దేశాలు లెక్క చూస్తే జార్జియా వెళ్ళాడు, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ యుఏఈ వెళ్ళాడు, యునైటెడ్ కింగ్డమ్ వెళ్ళాడు, తర్వాత స్వీడన్ వెళ్ళాడు. ఆయన అంటే యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్. అంటే పివి సునీల్ కుమార్ గారికి అనుమతి లేనటువంటి దేశాలకు కూడా ఆయన పర్యటన చేసినటువంటి నేపథ్యంలోనే ఆయన మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏం జరిగింది అసలు? అంటే ఇప్పుడు ఉద్యోగుల సమాఖ్య ఒకటి ఉంటుంది కదా, ఈ సమాఖ్య ప్రకారంగా చూసుకుంటే కోడ్ ఉల్లంఘించినట్టే ఆయన. సో ఆ కోడ్ ఉల్లంఘన ప్రకారం ఒకటి ప్రభుత్వ అనుమతి లేకుండా వెళ్ళమన్నది. ఇప్పుడు రేపు పొద్దున ఆయన పిలిపించి అడిగారు, బాబు మీరు పలానా టైంలో జార్జియా వెళ్ళారు, దానికి సంబంధించిన ప్రభుత్వ అనుమతి ఉందా? డీజీపీకో లేదా చీఫ్ సెక్రటరీకో ఎవరికో ఒకరికి ఆయన సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందిగా. సో ఎవరికి ఇచ్చారు? లేదా హోమ్ సెక్రటరీకా లేదా హోమ్ మినిస్టర్కా? మీరు ఎవరు అన్నదాంట్లో చూసుకొని మీరు వెళ్ళారు, దానికి ప్రాపర్ రీజన్ ఉందా? డ్యూరింగ్ ద లీవ్ పీరియడ్ మీరు ఎక్కడున్నారు అనే దానికి మీకు ఎక్స్ప్లెనేషన్ ఏముందా? అంటే ఏం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఆయన పర్మిషన్ పెట్టింది లేదంట. ఇప్పుడు స్టేట్ దాటితేనే వాళ్ళు పర్మిషన్ చెప్పి సార్ ఇట్లా ఉంది నేను వెళ్తున్నాను అని అంటారు. ఇప్పుడు అంతెందుకండి, ఇన్స్పెక్టర్ ర్యాంక్ వాడు కూడా సెలవు మీద ఊరిల్నా కూడా సార్ సో వాళ్ళ డీజీపీకో సారీ వాళ్ళ ఐజీకో ఎవరికో రిపోర్టింగ్ ఉంటుంది. నాకు లీవ్ కావాలి లేదా ఫ్యామిలీతో వెళ్తున్నాను, బట్ ఎనీ టైం ఫోన్ మాత్రం అటెంప్ట్ చేయాలి. ఎందుకు? వాళ్ళు పోలీస్ వ్యవస్థ అనేది ఎప్పుడు ఏ సమస్య వస్తుందో చెప్పలేం. సో కంపల్సరీగా కరస్పాండెన్స్ లో ఉండాలి. సో అట్లా ఏం లేకుండా విచ్చలవిడిగా నాకు నచ్చింది చేస్తాను, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అనే విధంగా ఆయన ప్రవర్తించిన తీరు చూస్తే అక్కడ దాన్ని ప్రభుత్వం పాయింట్అవుట్ చేసి వేటు వేయడం జరుగుతుంది. ఆఫ్ ద స్క్రీన్ చూస్తే గత ప్రభుత్వానికి ఫేవర్గా సిఐడిగా ఉన్నప్పుడు చాలా వ్యవహారాలు కొన్ని ప్రభుత్వపరమైన మంత్రులు చేసిన వ్యవహారాలకు కూడా కేసు కట్టలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంబాపురం ల్యాండ్ సంబంధించి కేసు నడుస్తున్నా కూడా దాన్ని వాళ్ళు మళ్ళీ ఇంకో పత్రాలు క్రియేట్ చేసి అమ్ముతున్నా కూడా సిఐడి చీఫ్ గా కానీ సిఐడి టీమ్ కానీ వాళ్ళ మీద ఏ కేసు పెట్టలేదు, వాళ్ళకి ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు. అదే కదా మరలా ఈయన ఎప్పుడైతే తప్పుకున్నాడో కొత్త సిఐడి చీఫ్ వచ్చిన తర్వాత అవన్నీ మళ్ళీ వెలికి తీస్తే పాత పెండింగ్ అన్ని బొచ్చులున్నాయంట అక్కడ. అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. మరి వాటి గురించి ఏం చెప్తారు? పివి సునీల్ కుమార్ అసలు
ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ దేశంలో పర్యటించారు అనేది ఒకసారి మనం చూడండి. నేను చెప్పిన చూసేటువంటి దేశాలు ఖచ్చితంగా ఉంటాయి, మీరు చెప్పండి ఒకసారి. 2024 ఫిబ్రవరిలో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరాలను డీవియేట్ చేసి దుబాయ్లో సునీల్ కుమార్ పర్యటించారు. చూడండి, అంటే ప్రభుత్వానికి ఏమో జార్జియా వెళ్తున్నట్లుగా చెప్పి ఆయన సమాచారం ఇచ్చి యుఏఈ వెళ్ళారు, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్. 2023 సెప్టెంబర్ 2వ తేదీన ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఎమిరేట్స్ విమానం ఈకే 525లో హైదరాబాద్ నుంచి స్వీడన్ దేశం వెళ్ళి 2023 సెప్టెంబర్ 11న ఎమిరేట్స్ విమానం ఈకే 526లో హైదరాబాద్ తిరిగి వచ్చారు సునీల్ కుమార్. అంటే చెప్పిన ఇంటిమేషన్ ఒకటి, ఈయన తిరిగి వచ్చిన దేశం ఒకటి. అంటే ఇక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు నడిపించడానికి వెళ్ళారా లేదా సొంత పనుల మీద వెళ్ళారా? దేనిదామని వాస్తవంగా చెప్తే తప్పేముంది? ఎగ్జాక్ట్లీ. అలాగే 2023 ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్ నుంచి విమానం ఈకే 525 విమానంలో దుబాయ్ మీదుగా అమెరికా వెళ్ళి 2023 ఫిబ్రవరి 28న ఈకే 524 విమానంలో అమెరికా నుంచి హైదరాబాద్కి దుబాయ్ మీదుగా తిరిగి వచ్చారు. అయితే ఈ పర్యటనకి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. అలాగే డిసెంబర్ 14, 2022 నుండి డిసెంబర్ 19, 2022 వరకు జార్జియా పర్యటనకు అనుమతి తీసుకొని దుబాయ్లో పర్యటించారు. అంటే జార్జియా పర్యటనకు అనుమతి తీసుకొని దుబాయ్లో పర్యటించారు. అలాగే 2021 అక్టోబర్ 2న ఈకే 525 విమానంలో హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్ళి అక్టోబర్ 10న ఈకే 524 విమానంలో తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఈ పర్యటనకి ప్రభుత్వ అనుమతి లేదు. అలాగే ఇలా అంటే ఇప్పుడు మీరు ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే ఇదేంటి, ఒక్కసారి మీరు వెనక ఒక 5-6 ట్రిప్పులు చెప్పారు, ఇంకా అంతకుముందు ఎన్ని ట్రిప్పులు ఉన్నాయో. ఇంకోటి పోనీ ఒక మంత్రియో ఎమ్మెల్యేయో సరే మా ప్రభుత్వం మాదే కదా అని నచ్చినట్టుగా బిహేవ్ చేసి విదేశాలకు వెళ్ళాడని అర్థం ఉంది. బాధ్యత గల సివిల్ సర్వెంట్ అయ్యిండి ఒక ఐపీఎస్ ర్యాంక్ అధికారి ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వకుండా, ప్రభుత్వానికి కనీస ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇన్ని దేశాలు, పైగా అది కూడా ఏంటి, ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఇక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళాలని చెప్పి ఇక్కడికి వెళ్ళడం, ఎందుకు అలాగా? అసలు అనుమతి తీసుకోకుండానే ఒక్కొక్కసారి పర్యటనకు వెళ్ళడం, అనుమతి తీసుకోకుండా వెళ్ళడమే తప్పు. అంటే మళ్ళీ దాంట్లో అబద్ధాలు. ఒక దేశ జార్జియా అని చెప్పి డీవియేట్ చేసేలాగా ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అంటే ప్రభుత్వానికి ఒక ఫేవర్ గా పనిచేసే ఎంప్లాయ్ గా ఉన్నారే తప్ప బాధ్యత గల సివిల్ సర్వెంట్స్ గా లేరు అనే దాని మీద కూడా ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించింది. అంటే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే వైసీపీ ప్రభుత్వం మాకు నచ్చినట్టు జరుగుతుంది, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు ముఖ్యమంత్రి. ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనేది కూడా ఒక ఆరోపణ అయితే ఆయన మీద ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఆయన ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే కొన్ని దేశాలకు పర్యటన చేశారు. మరి అప్పుడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదంటారు? మరి వాళ్ళకి ఫేవర్ గా ఇప్పుడు ప్రభుత్వమే వాళ్ళని పంపించిందేమో. ఓకే, ప్రభుత్వంలో ఒక పెద్ద ఎవరో ఒకరు పెద్ద వెనక ఎవరో ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడి పేరు ఇప్పుడు రావాలి. ఇప్పుడు ఆయన ఇన్వెస్టిగేషన్కి వచ్చాక ఆయన లేదంటే ఆ సస్పెన్షన్ కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాక ఎందుకు వెళ్ళావు, ఎవరికి చెప్పి వెళ్ళావు, ఎవరు పని మీద వెళ్ళావు, ఎవరు సొంత పని మీద వెళ్ళావు, ప్రభుత్వానికి ఇన్ఫర్మేట్ చేయలేదు, సరే ప్రభుత్వం ఏమనలేదు, మీకు ఫేవర్ గా ఉంది. సో ఎవరి పని మీద, మీ వెనకున్న నాయకుడు ఎవడు, ఏ నాయకుడు మీకు పని పురమాయిస్తే మీరు అక్కడికి వెళ్ళారు? పైగా మీ ప్రభుత్వమే కదా, నచ్చినట్టుగా చెప్పి నేను పలానా కంట్రీ వెళ్తానంటే మిమ్మల్ని ఆపేది ఎవరు? అలా కాకుండా జార్జియా అని చెప్పి స్వీడన్ చెప్పి యుఏఈ అని చెప్పి యూకే యునైటెడ్ కింగ్డమ్ వెళ్ళడం, ఇంగ్లాండ్ వెళ్ళడం, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఎందుకు ప్రభుత్వాన్ని తప్పుదారులు పట్టించాల్సి వచ్చింది? పట్టించి ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన విదేశాలకు పోయి పర్యటన చేశారు కాబట్టి ఇప్పుడు పివి సునీల్ కుమార్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అది కాకుండా చెప్పాను కదా, ఉద్యోగుల సమాఖ్య కోడ్ ఉల్లంఘన కూడా ఒకటి ఉంది. ఆ సమాఖ్య కూడా వీళ్ళ మీద ఇతని మీద ఫిర్యాదు చేసింది కాబట్టి దీన్ని బేరీజ్ వేసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి సస్పెన్షన్ ఇచ్చారు. ఆ సస్పెన్షన్ మీద ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఖచ్చితంగా ఎందుకు వెళ్ళారు, దీని వెనక ఎవరు ఉన్నారు అన్నది కూడా మరికొద్ది రోజుల్లో బయటకు వస్తుంది. ఎందుకంటే ఊరికి ఎందుకు వెళ్తాడండి విదేశాలకి? ఆయన ఏమైనా షికార్లు చేయడానికో లేదంటే దేశాలు చూడడానికి అయితే వెళ్ళడు కదా. పైగా ఒక దేశం చెప్పి ఇంకో దేశం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అటువంటి ర్యాంక్ ఉన్న ఆఫీసర్కి? సో మీరు అన్నట్టు ఆ డొంకంతా కదిలే సమయం వచ్చింది, ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.